హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక 40 మినిట్స్ అవుతుందన్నమాట మ్యాక్సిమం ప్రోమో వచ్చి. ఇప్పుడు బిగ్ బాస్ నుండి ప్రోమో వచ్చిందనమాట. సంజన గారిని అయితే బయటికి పంపించేశారనమాట. బిగ్ బాస్ ఒకటి చెప్పారు, రెడ్ సీడ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళ ఇంట్లోంచి ఒకరిని వెళ్ళగొట్టొచ్చని. ప్రతి ఒక్కరు అయితే డిసైడ్ చేసుకుని సంజన గారిని అయితే సెలెక్ట్ చేశారు. సంజన గారు మొత్తం అక్కడ వాళ్ళందరూ అయితే ఏదో నార్మల్గా అనుకున్నారు, కానీ మెయిన్ గేట్స్ నుంచి బిగ్ బాస్ బయటికి వెళ్ళండి అనగానే సంజన గారు అయితే బయటికి వెళ్ళిపోయారు. ఇమాన్యుయల్ కూడా చాలా ఎమోషన్ అయిపోయారు. ఇది ఎంతవరకు అనుకుంటున్నారు? ఒకవేళ సీక్రెట్ రూమ్ ఏదైనా ఉంటుందని అయితే మీరు అనుకుంటున్నారా? నేనైతే 90% సీక్రెట్ రూమ్ ఉంటుందనే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు? లేకపోతే డబుల్ ఎలిమినేషన్ జరగచ్చా? లేకపోతే సంజన గారితో ఆపేయచ్చా? ఒకవేళ సంజన గారు ఎలిమినేట్ అయిపోతే మీ ఒపీనియన్ ఏంటో తెలియజేయండి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కనుక. లేకపోతే ఈ ఆదివారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చా? లేకపోతే సంజన గారు సీక్రెట్ రూమ్లో ఉండొచ్చా? సంజన గారు కనుక సీక్రెట్ రూమ్లో ఉంటే మీ ఆప్షన్ ఏంటి? మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో జెన్యున్గా చెప్పండి. ఒకసారి ప్రోమో చూసొచ్చి ఈ వీడియో అయితే చూడడానికి ప్రయత్నించాను గైస్. ఎందుకంటే ప్రోమోలో మొత్తం అందరూ రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళు డిసైడ్ చేసుకుందంటే అక్కడ చాలామంది ఉన్నారు కదా. సంజన గారిని అయితే కొంచెం డిసైడ్ చేశారనమాట ఈ టైప్లో. దీన్ని బట్టి మీరేమనుకుంటున్నారో చూడండి. డైలీ బిగ్ బాస్ అప్డేట్స్ని ఫాలో అయ్యే వాళ్ళు ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియోకి రీచ్ రావాలంటే ఒక లైక్ అయితే వేసుకోండి. సంజన గారు సీక్రెట్ రూమ్లో ఉంటే బెటర్ అని ఎంతమంది అనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసుకోండి గైస్. మీరు ఈ వీడియోకి సపోర్ట్ ఇస్తే కనుక డైలీ వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. సంజన గారు ఎలిమినేషన్ ఫేర్ అన్ఫేర్ అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. 90% మ్యాక్సిమం సీక్రెట్ రూమ్ అయితే ఉంటుంది. ఎందుకంటే సంజన గారిని బలవంతంగా పంపించినట్టు పంపించారు కాబట్టి, అంటే ఆవిడ హౌస్కి అన్ఫిట్ అని చెప్పి పంపించారనమాట. అన్ఫిట్ అంటే వీళ్ళందరిలో సంజన గారు ఒక్కటే మైనస్గా కనిపించారు అని చెప్పారు. సంజన గారు కూడా నిజమా అబద్ధమా అనుకున్నారు, కానీ మెయిన్ గేట్ నుంచి బిగ్ బాస్ వెళ్ళిపోగానే వెళ్ళిపోయారనమాట. ఇది గైస్ అప్డేట్ అయితే కనుక.